Today our topic is UV visible spectroscopy. This is also called as UV visible spectroscopy and transitional spectroscopy. The range of UV visible radiation is 400 to 750 nanometers. This is also called as electronic spectroscopy and absorption spectroscopy. UV visible spectroscopy is nothing but if any matter, not an organic matter, any matter can absorb the radiation from 400 to 700 nanometers. 400 to 750 nanometers range ki ఈ మ్యాటర్ అనేది లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటే సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అంటారు. దిస్ ఈస్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ. అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటంటే ఇంత రేంజ్ కి లైట్ అనేది అబ్జార్ప్షన్ చేసుకొని దే విల్ గివ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద లాస్ట్ వీడియో అబౌట్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా అండ్ ఎమిషన్ స్పెక్ట్రా యూ కెన్ సీ. సో ఇంత రేంజ్ కి మనం ఆ లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి దీన్ని అబ్జార్ప్షన్ స్పెక్ట్రా అంటారు. సో యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ ఆల్సో కాల్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అండ్ ట్రాన్సిషనల్ స్పెక్ట్రోస్కోపీ. సో దిస్ ఈస్ one is the example for this is the one type of absorption spectroscopy. Next one is origin. So origin of UV visible spectroscopy. So delta E is equal to E1 minus E0, that is equal to H nu. H nu is the electromagnetic radiation. E1 E0 అనేది so delta E is nothing but energy. Energy ఎంత ఉంటుంది అంటే so ground state to excited state. Ground state is E0, excited state is E1. This is E0, this is E1. So ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది లైట్ని అబ్జర్వ్ చేసుకునే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని E0 నుంచి E1కి వెళ్తుంది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ E1 అండ్ E0 ఈజ్ నథింగ్ బట్ హెచ్ న్యూ, అబ్జర్ప్షన్ రేడియేషన్. సో దిస్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రోస్కోపీ. నెక్స్ట్ వన్ ఈస్ క్రోమోఫోర్స్ అండ్ ఆక్సోక్రోమ్స్. దీస్ టూ గ్రూప్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. దట్ మీన్స్ ఇఫ్ దిస్ ఆర్గానిక్ మ్యాటర్, ఈ మ్యాటర్ ఉంటుంది కదా, ఈ ఆర్గానిక్ మ్యాటర్, ఎనీ ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఇంత రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇఫ్ దిస్ ఆర్గానిక్ మ్యాటర్ కంటైన్ ది టూ గ్రూప్స్, ఈ గ్రూప్స్ కనుక ఉంటే కనుక ఈ ఆర్గానిక్ మ్యాటర్ అంట్లో ఈ గ్రూప్స్ ఉంటాయి అంటే సిరబల్ బాండ్స్, ఆల్కేన్ కానీ ఉంటే దోస్ ఆర్ కాల్డ్ యాజ్ క్రోమోఫోర్స్. ఇఫ్ దిస్ ఆర్గానిక్ మ్యాటర్ కంటైనింగ్ ది ఫంక్షనల్ గ్రూప్స్, ఈ ఆర్గానిక్ మ్యాటర్కి ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే OH ఫంక్షనల్ గ్రూప్ అంటే ఆల్కహాలు, అమైను, హాలోజన్స్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి కనుక దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆక్సోక్రోమ్స్. క్రోమోఫోర్స్ అండ్ ఆక్సోక్రోమ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యూవీ విజిబుల్ రేడియేషన్. Next one is types of transitions. Actually 4 types of transitions are possible in UV visible radiation. So what are the 4 types of transition? Sigma to sigma star transition, next pi to pi star transition, next n to pi star transition, pi to pi star transition. So here you can observe n to pi star, pi to pi star, n to sigma to sigma star. This is the order of transitions. So transitions అంటే ఏంటంటే if this object, ఈ ఆబ్జెక్ట్ అనేది UV visible radiation అబ్జర్వ్ చేసుకుంటున్నప్పుడు ది ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ది ఆబ్జెక్ట్, ఎలక్ట్రాన్స్ అయితే ఈ ఆబ్జెక్ట్లో ఉన్నాయో అవి ఈ రేంజ్ని దిస్ రేంజ్ ఆఫ్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుని ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి. అలా ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిన ఎలక్ట్రాన్స్లో ఈ విధమైన చేంజెస్ జరుగుతాయి. వాట్ ఆర్ ద చేంజెస్ ఆల్రెడీ నేను చెప్పాను. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటే ఏంటో. సిగ్మా బాండింగ్, పై బాండింగ్, ఎన్ ఈజ్ ద నాన్ బాండింగ్. అలానే సో ఎక్కువ ఎనర్జీ అయితే పై స్టార్ యాంటీ బాండింగ్, సిగ్మా స్టార్ యాంటీ బాండింగ్ అనమాట. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది సిగ్మా నుంచి సిగ్మా స్టార్కి ట్రాన్సిషన్ జరిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్. ఇఫ్ ది ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ n to sigma star, that is called as n to sigma star transition. If the electron transition takes place from pi to pi star, that is called as pi to pi star transition. అలానే ఎలక్ట్రాన్ అనేది n బాండింగ్ నుంచి పై స్టార్ యాంటీ బాండింగ్ అనే ట్రాన్సిషన్ జరిగితే సో దట్ ఈస్ కాల్డ్ as n to pi star transition. So these are the types of transitions.